सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप सदा। राजा लहरों से यहोवा है महान, पर्वत की ऊंचाई से ऊंचा यीशु नाम। समंदर की लहरों से यहोवा है महान, पर्वत की ऊंचाई से युगों से युगों तक की है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप सदा। परचम हम लहराए, उसके सामने सर झुकाए, उसके नाम की जय जय गाए। आओ मिलकर हम सब गाए, उसका परचम हम लहराए, उसके सामने सर झुकाए, उसके नाम की जय जय गाए। युगों से युगों तक की है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप। युगों से युगों तक की है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप सदा। राजा Hallelujah. దయచేసి లేచి నిలబడదాం, మరొకసారి పాడదాం. దయచేసి అందరూ లేచి నిలబడి let's sing the chorus. युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप। युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप सदा। राजा Let's all put your hands together. Come on, praise the Lord. परचम हम लहराए, उसके सामने सर झुकाए, उसके
नाम की जय जय गाए, आओ मिलकर हम सब गाए, उसका परचम हम लहराए, उसके सामने सर झुकाए, उसके नाम की जय जय गाए। युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा राजा, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप। युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप। చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామండి. Lord, you reign forever. సింహాసనం మీద ఆశీర్వమైన దేవా, నీకే స్తోత్రం, మీకే వందనాలు, మీకే స్తుతులయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Oh, we worship you, Jesus. Thank you, Lord. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా ఆశ్చర్యకరుడా, ఆలోచనకరుడా, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకరుడా, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే. స్వరమైతే అధిపతి నీవే, అధిపతి నీవే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
రక్షణకర్త, నిన్న నేడు ఏకరీతిగా ఉండి మారని మా దేవా, అయ్యా నీకే స్తోత్రం తండ్రి. సమీపింపరాని తేజస్సునందు వసించువాడు, అయినా సరే నువ్వు నాలో వసించడానికి ఇష్టపడిన దేవా నీకే స్తోత్రం అని దేవుని స్తుతిద్దామా. మా రక్షణకర్త, మారని మా దేవా, మాలో రహసించు మహిమా స్వరూపా. మా రక్షణకర్త, మారని మా దేవా, మాలో వసించు మహిమా స్వరూపా. మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే. మహిమా మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే. చేతులెత్తి ఆరాధన నీకే, నా యేసుకే ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఈరోజు మన ధ్యానాంశము ఓన్లీ ప్రేయర్, ప్రార్థన వలననే. ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేసి, ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు ప్రయాసలు పడి, ఇక ఫైనల్గా ఇవి ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇక మానవుడు చేసే ప్రయత్నం ప్రార్థన. దేవుని బిడ్డలారా, సాయశక్తుల మానవుడు తన చేతుల్లో, తన యొక్క పరిధిలో, తనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా వాడి ఏ విధానం చేతనైనా అతడు ఏం చేయాలనేటటువంటి ఉద్దేశం కలిగిన వాడిగా ఉంటాడంటే, ఏదో రకమైన ప్రయత్నం ద్వారా మనం ఏదో సాధించాలి అనే భావన కలిగిన వాడిగా ఉంటాడు. అయితే ఏది కూడా పని చేయకపోతే ప్రార్థనే పని చేస్తుంది అని చివరిగా అర్థం చేసుకునే అవకాశం మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు, ఆయన ఈ భూలోకంలో జీవించేటటువంటి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి ఒక తండ్రి తన కుమారుడు విషయంలో వచ్చాడు. వచ్చినప్పుడు ఆ తండ్రి రాగానే యేసు ప్రభువారు శిష్యులు కనబడ్డారు. యేసు ప్రభువారి శిష్యులే కదా అని, అయ్యా నా కుమారుడు యొక్క పరిస్థితి చాలా భయానకంగా ఉంది, ఇతన్ని దయ్యం పడుతుంది, ఇతడు కొన్నిసార్లు మూర్ఛ వచ్చి నీళ్ళలో పడుతున్నాడు, కొన్నిసార్లు అగ్నిలో పడుతున్నాడు, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాం, కానీ వారి వల్ల ఏమీ కాలేదు. నీ శిష్యుల దగ్గరికి మేము తీసుకుని వచ్చాం, వారి వల్ల ఏమీ కాలేదు. అయితే మరి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు నా కుమారుడు అనగా, యేసు ప్రభువారిని చూడగానే ఆ దయ్యము, చెవిటిమైన మూగదయ్యము, చెవిటి దయ్యం, మూగదయ్యం అతన్ని విలవిలలాడించడం ప్రారంభించింది. విలవిలలాడిస్తున్నటువంటి సమయంలో విలవిలలాడిపోతూ, అల్లాడిపోతూ, వేదనతో, బాధతో, కుమిలిపోతూ, ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఆ బాబుని చూడగానే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అంత విపరీతంగా కొట్టుకుంటున్నాడు. ఇదేంటి యేసు ప్రభువు దగ్గరికి వస్తే పోతుందంటే మళ్ళీ ఎక్కువైపోయింది ఏంటి అన్నట్టుగా కనబడుతుంది. అయితే ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇది వీనికి సంభవించి ఎంతకాలం అయింది అని యేసు ప్రభువారు అడిగారు. అడిగినప్పుడు ఏం చెప్పాడంటే, అయ్యా బాల్యం నుండి ఇలాగే జరుగుతుంది, చిన్నప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి. ఈ పరిస్థితిలో ఏం జరిగిందంటే, ఇదే పరిస్థితిని బట్టి బాల్యం నుండి కూడా చాలా వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఈ దయ్యం ఇతన్ని బాధ పెడతా ఉంది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దయ్యమును, చెవిటివైన
మూగ దయ్యమా, ఇతనిని వదిలి పొమ్మని చెప్పగానే ఆ వ్యక్తి విలవిలలాడుతున్న వాడు కాస్త చచ్చిన వాడి వలె పడిపోయాడు. అందరూ కూడా అతను చనిపోయాడు అని చెబుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అతను చెయ్యి పట్టి అతను పైకి లేవనెత్తాడు. దేవుని బిడ్డలారా, అతను యేసు ప్రభువారు ఆ తండ్రి వచ్చి బతిమాలుతుంటే ఆయన ఒక మాట అన్నాడు, నమ్ముట ఏమైనా నీ వలన నన్నైతే మాకు సహాయము చేయము, ఏమైనా నీ వలనైతే మాకు సహాయం చేయము అన్నప్పుడు యేసు ప్రభువారు అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయ్యా, నాకు నమ్మకం ఉంది, నాకు అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయి. అపనమ్మిక అనేది నాలోకి రాకుండా, అపనమ్మిక నన్ను వెంటాడకుండా, అపనమ్మిక నన్ను సందేహించేటట్టుగా చేయకుండా నాకు సహాయం చేయి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతనికి సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, అతడు స్వస్థచిత్తుడయ్యాడు, బాగుపడ్డాడు. యేసయ్య లేవనెత్తాడు. చనిపోయాడు అనుకున్నటువంటి వాడు లేవనెత్తబడ్డాడు, ఆరోగ్యవంతుడిగా అయ్యాడు. ఇంతలో శిష్యులకి ఓ డౌట్ వచ్చింది. మీరు వెళ్ళగొట్టారు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం? మీరు వెళ్ళగొట్టారు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం? మా ద్వారా ఎందుకు జరగలేదు? మీ ద్వారా జరిగింది, మరి మా ద్వారా ఎందుకు జరగలేదు? యేసు ప్రభువా, మీ ద్వారా జరిగింది, మా ద్వారా ఎందుకు జరగలేదు? అంటే ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడ సమస్య ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అని యేసు ప్రభువారిని వాళ్ళు అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో, అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మార్క్ చాప్టర్ 9 verse 29, ఓన్లీ ప్రేయర్ కెన్ డ్రైవ్ దిస్ కైండ్ అవుట్, ఆన్సర్డ్ జీసస్, నథింగ్ ఎల్స్ కెన్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే వాట్ విల్ డ్రైవ్ అవుట్ దిస్ కైండ్ ఆఫ్ డీమన్, ఇలాంటి దయ్యాన్ని వెళ్ళగొట్టేది ఏది? ఓన్లీ ప్రేయర్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ద్వారా ఏం చేశారంటే దయ్యమును వెళ్ళగొట్టెను. ప్రార్థన ద్వారా దయ్యమును వెళ్ళగొట్టెను. ప్రార్థన ద్వారా దయ్యము వెళ్ళగొట్టబడును అని చెప్పాను. దేవుని వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన వలన దయ్యమును వెళ్ళగొట్టెను. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం, అందుకని ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మార్క్ చాప్టర్ 9 verse 29, and he replied to them, this kind cannot be driven out by anything but prayer and fasting. దయచేసి అందరూ కూడా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, ప్రార్థన మరియు ఉపవాసం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రార్థన మరియు ఉపవాసం ఏం చేస్తుందంటే ఇలాంటి వాటిని వెళ్ళగొట్టడానికి ఉపయోగపడును. అసలు ఈ దయ్యంతో నాకేం పని? ఈ డీమన్ ఏం చేస్తుందంటే మాట్లాడకుండా మౌనంగా చేసేసింది, వినబడకుండా చెవులు మూసేసింది, మ్యూట్ అండ్ డఫ్ స్పిరిట్. ఆ తర్వాత ఇది ఏం చేస్తుందంటే తరచు నీళ్ళలో పడేస్తుంది, తరచు అగ్నిలో పడేస్తుంది. అసలు ఈ దయ్యం ఏమనుకుంటుంది? ఈ చిన్నవాడిని చూసి ఈ చిన్నవాడిని చంపడమే వాడి దయ్యం యొక్క ఉద్దేశం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నానని ప్రభు చెప్పాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ దొంగ అనేటటువంటి వాడు ఏం చేశాడు? ఈ బాబు చేసిన పాపమేంటి? ఈ బాబు చేసిన తప్పేంటి? ఈ కుమారుడు చేసినటువంటి పొరపాటు ఏంటి? ఈ కుమారుడు చేసినటువంటి ఏం పాపం చేశాడు కాబట్టి ఈ దయ్యం అతను పట్టుకుంది.
అతను పాపం చేశాడని కాదు, కానీ అతన్ని నాశనం చేయాలని దయ్యం అతన్ని పట్టుకుంది. అలాగే తండ్రి చాలా మంచివాడు, తండ్రికి విశ్వాసం ఉంది, కానీ ఆ బాబుని చూస్తే అపనమ్మకి ఎవరికైనా వచ్చేటట్టు ఉంది. అలాంటి అపనమ్మకి రాకుండా నా కోసం దయచేసి ప్రార్థన చేయ్యా, నాకు సహాయం చేయని అడిగాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే శిష్యుల వల్ల ఎందుకు కాలేదు? శిష్యుల్లో ఏమి లోపించింది? ప్రార్థన. శిష్యుల్లో ఏమి లోపించింది? ఉపవాసం. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఏం చేయాలంటే, ప్రతి విశ్వాసి కూడా, ఇఫ్ యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్, స్పిరిచువల్ ఐస్, యూ కెన్ సీ ది డీమన్స్. డీమన్స్ ఆర్ ఎవ్రీవేర్. ఈవెన్ డీమన్స్ ఆర్ స్పాయిలింగ్ యువర్ మైండ్. ఈ దయ్యం అనేటటువంటి వాడు నీ మనసును ఏం చేస్తున్నాడంటే పాడు చేస్తున్నాడు. ఈ దయ్యము అనేటటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే ఎన్నో రకాలుగా నిన్ను యాతన పెడుతున్నాడు. వ్యసనాలతో యాతన పెట్టే వాడిగా ఉన్నాడు. వ్యసనాలతో, వ్యామోహాలతో యాతన పెట్టేవాడిగా ఉన్నాడు. వీటితో నిన్ను యాతన పెడుతున్నాడు. వేరే వాళ్ళతో పోల్చుకునేటట్టు నిన్ను చేస్తున్నాడు. పొద్దునే లేచిన దగ్గర నుంచి నువ్వేం చేస్తావన్నావంటే, యు ఆర్ కంపేరింగ్ విత్ సమ్ వన్. ఎవరో ఒక వ్యక్తిని చూసి నువ్వు అతన్ని చూసి, ఆ వ్యక్తిని చూసి, ఆమెను చూసి నువ్వు పోల్చుకుంటున్నావు. ఆమెలాగా నేను లేను, ఆమె ఇంట్లో ఉన్నట్టుగా నా ఇల్లు లేదు, ఆ వ్యక్తి దగ్గర ఉన్న కారు నా దగ్గర లేదు, ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి సదుపాయాలు నాకు లేవు, ఆ వ్యక్తి దగ్గర ఉన్నట్టుగా నాకు లేదు, లేక పలాని వ్యక్తి దగ్గర ఉన్నట్టుగా నాకు లేదు, నా ఇల్లు చిన్నగా ఉంది, మీ ఇల్లు పెద్దగా ఉంది. అయితే నా ఇల్లు ఏమవ్వాలి? ఇప్పుడు పెద్దగా అవ్వాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? అన్నం తినకూడదు. ఏం చేయాలి? నేను ఊరికే చింతిస్తూ ఉండాలి, బాధపడుతూ ఉండాలి, వేరే వాళ్ళని చూసి ఏడుస్తూ ఉండాలి. మీలా కాదులేండి, మీలా కాదులేండి, మీలాగా అంత గొప్పవాళ్ళం కాదులేండి అని చెప్పేసి అంటూ తిరగాలి. ఇలాగా నీకు దేవుడిచ్చిన ఆధిక్యతను మర్చిపోయేటట్టుగా చేసి, వేరే వాళ్ళని చూసి ఏడ్చేటట్టుగా చేసి, ప్రార్థన చేయటం మానేసి, వేరే వాళ్ళని చూసి పలాని వాళ్ళ వలె నేను ఉండాలి అనేటటువంటి ఆ కంపారిజన్, ఆ పోల్చుకుని చూసేటటువంటి ఆ తత్వం, ఆ వ్యక్తిత్వం నిన్నేం చేస్తుందంటే నెమ్మది లేకుండా చేస్తుంది, నీకు సమాధానం లేకుండా చేస్తుంది, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, నీ కుటుంబంలో అసమాధానాన్ని క్రియేట్ చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఏం చేస్తుంది దయ్యం? ఎన్నో రకాలుగా దయ్యం ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడి నుంచి ఎంటర్ కావడానికి, just as devil is searching for the doorway to enter into the family, enter into the mind, enter into your body. నీ శరీరంలో నీ కన్ను ద్వారా దయ్యం ఎంటర్ కావచ్చు. Your eye is weak, devil can enter through your eyes. Your ears are weak, then it can enter into through your ears. నీ యొక్క చెవుల ద్వారా వాడు ఎంటర్ కావచ్చు. దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి బలహీనతను బట్టి వాడు ఆ ఏరియా నుంచి ఎంటర్ కావచ్చు. గనుక నేనేమన్నానంటే, ఇక్కడ నమ్ముట నీ వాళ్ళైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. నీ ప్రార్థన జీవితంలో ముందుకు సాగపోవడానికి గల కారణం నువ్వా, దయ్యమా, ఎవరు? ఎన్నో సందర్భాల్లో నీ కోఆపరేషన్ డీమన్ కొంది కాబట్టి నీ జీవితంలో నువ్వు వెనకంజ వేస్తున్నావు. దేవుని బిడ్డలారా, ఎన్నో సందర్భాల్లో నన్ను పిలవలేదు కదా, నన్ను ముందు పెట్టలేదు కదా, నాకెందుకు వచ్చిందంట అనేటటువంటి భావన. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎవరిని పిలిచి ఎవరిని ముందు పెట్టేది కాదు. యేసయ్య నిన్ను ముందుకు తోసుకుంటూ వస్తున్నప్పుడు దయ్యము నిన్ను వెనక్కి తోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నిన్ను వెనక్కి తోసుకుంటూ వాడు వెళ్తున్నాడు. వాడి మాట వింటే పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతావు. ఫ్రంట్ చైర్ నుంచి బ్యాక్ చైర్లోకి పోవచ్చు, బ్యాక్ చైర్ నుంచి కంప్లీట్గా బ్యాక్ అయిపోవచ్చు, బ్యాక్ స్లిడెన్ అవ్వచ్చు. ఈ దయ్యము అనేటటువంటి వాడు నీ స్పిరిచువల్ లైఫ్ మీద అటాక్ చేస్తున్నాడు, నీ ఫ్యామిలీ లైఫ్ మీద అటాక్ చేస్తున్నాడు, నీ హెల్త్ మీద అటాక్ చేస్తున్నాడు, నీ మైండ్ మీద అటాక్ చేస్తున్నాడు, దాడి చేస్తున్నాడు. నీ మనసు మీద, నీ ఆత్మీయ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీ బ్రతుకు మీద వాడు దాడి చేస్తున్నాడు. ఈ దాడి ఆపాలి అంటే ఓన్లీ ప్రేయర్. అందరూ కూడా చెప్పండి, ఓన్లీ ప్రేయర్. ఓన్లీ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఉపవాసము, ప్రార్థన, ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే ప్రతి విధమైనటువంటి దయ్యపు శక్తులను మన కుటుంబం నుంచి దూరం చేస్తాయి. ప్రార్థన, ఉపవాసం నీకు సహాయం చేస్తుంది. ప్రార్థన నీకు సహాయం చేస్తుంది. ఈ 40 డేస్లో నేనేం చేయాలి? నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ప్రాంతం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, ప్రపంచం బాగుండాలి. దేవునికి స్తోత్రం. నేను ఒక్కడే బాగుంటే కాదు, నా ఫ్యామిలీ ఒక్కడే బాగుంటే కాదు, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి అని అంటే నేను దేవుని సన్నిధిలో ఉండాలి.
దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో గడపాలి, దేవునితో మమేకమవ్వాలి. అప్పుడే నేను బాగుండేది, అప్పుడే నా కుటుంబం బాగుండేది, అప్పుడే నా పిల్లలు బాగుండేది, అప్పుడే నా పిల్లల సంసారం బాగుండేది, అప్పుడే నా కుటుంబం బాగుండేది. నేను దేవునితో మమేకమవ్వాలి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రార్థన వలన సమస్తము సాధ్యమే, ఉపవాసం వలన సమస్తము సాధ్యమే. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఈ 3 చేయడానికి ప్రభు సన్నిధిలో మోకరించి, యేసయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం, మా ఇంట్లో మారు మనసు లేని వాళ్ళకి మారు మనసు దయచేయి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయి, విడుదల లేని వారికి విడుదల దయచేయి, నీ అద్భుతమైన కార్యాలు మా జీవితంలో మీరు జరిగించండి ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా సహాయం చేయి, అనేక మంది రక్షించబడడానికి సహాయం చేయి, నా కుటుంబాన్ని ఈ దయ్యపు దాడి నుంచి కాపాడు. నా ఆరోగ్యం మీద దాడి చేయాలని వాడు చూస్తున్నాడు. ఎన్నో రకాలుగా విలవిలలాడిస్తున్నాడు, పీడిస్తున్నాడు. వాడి క్రియలు నాశనం చేయబడును గాక, యేసు నామములో నాశనం చేయబడును గాక. నాకు నమ్మిక దయచేయి, నాకు ప్రార్థన దయచేయి, నాకు ఉపవాస జీవితం దయచేయి, నాయన గొప్ప విజయం నాకు దయచేయి. నీ కృప నాకు దయచేసయ్యా, నీ సహాయం మాకు దయచేసయ్యా. నీ ఆత్మ కార్యం మా జీవితంలో మీరు జరిగించండి తండ్రి. ప్రతి విధమైన దయ్యపు క్రియలు యేసు నామములో లయం చేయబడును గాక. మీ కుటుంబం మీద కానీ, మీ మనసు మీద కానీ, మీ ఆరోగ్యం మీద కానీ, మీ శరీరం మీద, మీ జీవితంలో వాడబడుతున్న ప్రతి అపవాది దాడి యేసు నామములో దూరం చేయబడును గాక. యేసుక్రీస్తు నామములో మీ కుటుంబానికి గొప్ప విజయం కలుగును గాక. మీ పిల్లల జీవితంలో అద్భుతాలు జరుగును గాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. ఆత్మల రక్షణలోకి వచ్చును గాక. యేసు రాజ్యం కట్టబడును గాక. సాతాను రాజ్యం కోల్చబడును గాక. మా కన్న తండ్రి నీకు స్తోత్రం, మా రక్షకుడానికి స్తోత్రం, పూజనీయుడానికి స్తోత్రం. నీ అద్భుతమైన కార్యాన్ని మా అందరి జీవితంలో జరిగించండి. ప్రతి విశ్వాసిని ఒక నూతనమైన మంటతో రగిలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమతనైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువను మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును కాక. ఆమేన్.